హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. మా హస్బెండ్ అయితే మమ్మల్ని చూడడానికి అయితే మా ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను, మా ఇంటికి వెళ్ళలేదు. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా వదినకైతే డెలివరీ అయిందనేసి. సో గర్ల్ బాయ్ అయితే నేను చెప్పలేదు కదా. ఇప్పుడైతే మా వదినకైతే బేబీ బాయ్ అయితే పుట్టాడు ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే మమ్మల్ని బేకరీకి అయితే తీసుకొచ్చాడు. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళాక వంట చేయాలి. మన వీడియోస్ అయితే చూడట్లేదు ఫ్రెండ్స్, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసిన కొంచెం చూడండి వెళ్ళి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, పిల్లలు అంతా డిస్టర్బెన్స్గా ఉందనేసి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసలేను. ఇప్పుడు కూడా టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అయినా ఇంకా పిల్లలు మేలుకునే ఉన్నారు. అలా ఉంది ఫ్రెండ్స్ నాది. ఇంకా అయితే మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను ఫ్రెండ్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కొంచెం ఇంకా సపోర్ట్ చెయ్యండి నాకు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడైతే వంట చేస్తున్నాను. ఇంకా ప్రిన్సీగా అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదనేసి నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఒక 2-3 డేస్లో అయితే ఇంటికి వెళ్తాను. ప్రిన్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి అయితే నేనైతే వెళ్ళాలి. ఇప్పుడైతే నేను రెడ్ చికెన్ చేస్తాను చూడండి. రెడ్ చికెన్, ఇక్కడ చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే మాకు ఎగ్ పఫ్, ఐస్ క్రీమ్స్ అవి అయితే తెచ్చినాము. నేను మా హస్బెండ్ అయితే వెళ్ళి ఇక్కడైతే పిల్లలందరూ చూడండి, మా అన్న పిల్లలు, మా పిల్లలు, ఇలా ఉంటుందండి మా ఇంట్లో. ఫైనల్గా అయితే డిన్నర్ అయితే చేస్తున్నాము. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే నేను మా చెల్లి అయితే తింటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.